నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ పై హత్యాయత్నం కేసు శ్రీకారం మాత్రమేనా జగన్ కు సలహా ఇచ్చింది ఎవర్రా బాబు కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భార్య రోడ్డుపై నిలబడాలా స్టేట్ రోడ్లకు బీఓటీ ఎలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి కేసు నమోదైంది చంద్రబాబు సీఎం అయ్యాక సరిగ్గా నెల రోజులకు జగన్పై క్రిమినల్ కేసు నమోదు కావడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు ఉండి ఎమ్మెల్యే గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు అయితే జగన్ మీద కొత్త ప్రభుత్వంలో నమోదు కాబోయే కేసుల్లో ఇది తొలి కేసు మాత్రమేనని ఇంకా అనేక కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు ప్రభుత్వ అధినేతగా తీసుకున్న నిర్ణయాల గురించి అందులో ఉన్న అవినీతి గురించి కొత్త ప్రభుత్వం కేసులు పెడుతుందని అందరూ అనుకుంటూ వచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా అవినీతి కేసు పెట్టించి జగన్ ఆయనను జైలుకు పంపిన సంగతి అందరికీ గుర్తుంది అదే క్రమంలో ఇసుక వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు జగన్ ప్రభుత్వం అత్యధికంగా భ్రష్టు పట్టిన వ్యవహారాల్లోనే ఆయన మీద ఎక్కువ అవినీతి కేసులు నమోదవుతాయని ప్రజలు ఊహిస్తున్నారు అయితే ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందే జగన్ పై నమోదైన మొదటి కేసు హత్యాయత్నం అయింది ఈ కేసులో జగన్ మూడో నిందితుడు తనను అక్రమంగా అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించి చంపడానికి ప్రయత్నించిన అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మొదటి నిందితుడిగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు రెండో నిందితుడిగా రఘురామ కేసు పెట్టారు సిఐడి ఏఎస్పీ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా నిందితులే అయితే జగన్ మీద రాబోయే రోజుల్లో నమోదు కాబోయే కేసుల పరంపరకు ఇది బిగినింగ్ మాత్రమేనని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రఘురామ ఎలాంటి కేసునైతే పెట్టారో అదే తరహాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారంటూ అనేక మంది సాధారణ వ్యక్తుల మీద గత ప్రభుత్వం కేసులు పెట్టి విచారణలు సాగించింది వారంతా కూడా ఇప్పుడు రఘురామ తరహాలోనే జగన్ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం తరపున పెట్టే అవకాశం ఉన్న అవినీతి కేసులు వీటికి అదనం ఆ రకంగా జగన్పై కేసుల పరంపర సాగనున్నదని ప్రజలు అంచనా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఓటమి పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా పులివెందులకు వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై 2.5 రోజుల పాటు గడిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రజలను పార్టీ నాయకులను అనునిత్యం కలిసేలాగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు ప్రజలను కలిసి వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించే కార్యక్రమానికి జగన్ ప్రజా దర్బార్ అని పేరు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ పేరు మీద పార్టీ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఈ పేరును సూచించిన సలహా ఇచ్చిన వ్యక్తి ఎవర్రా బాబు అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు దర్బార్ అనే మాటలోనే రాజరికపు అహంకారం ఇమిడి ఉంటుందనేది పలువురి భావనగా ఉంది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల మీద పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి ప్రయత్నించడం సంతోషమే కానీ ఆ కార్యక్రమానికి ప్రజా దర్బార్ అని పేరు పెట్టడమే చిత్రంగా అతిశయంగా ధ్వనిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు నిజం చెప్పాలంటే దర్బార్ అనే మాట అధికార అహంకారానికి ప్రతీకగా ప్రజలందరూ గుర్తించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఎంతో ఉంది గతంలో కేసీఆర్తో సత్సంబంధాలు లేని రోజుల్లో మాజీ మంత్రి రోజా విచ్చలవిడిగా ఆయన మీద విమర్శలు చేసేవారు పగలు దర్బారు రాత్రి బారు కేసీఆర్ వ్యవహార సరళి అంటూ ఆమె కొన్ని 100 సార్లు విమర్శించారు కేవలం రోజా మాటల వల్లనే కాకపోయినప్పటికీ దర్బార్ అనే పదమే ఒక అహంకార ప్రతీకగా ప్రజల్లో ముద్రపడిపోయింది ఇప్పుడు అధికారంలో లేని జగన్ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలి ప్రజలలో తన ఆదరణను పునర్నిర్మించుకునే ప్రయత్నంగా ఆయన చేసే ప్రతిచర్య ఉండాలి అలాంటి సరైన పదాన్ని సూచించకుండా ప్రజా దర్బార్ అనే పేరుతో వెనుతలు స్వీకరించాలని సలహా ఇచ్చిన వారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత శ్రేణులు మండిపడుతున్నాయి ఇలాంటి సలహాలతోనే కదా జగన్మోహన్ రెడ్డిని అందరూ కలిసి ముంచేశారు అని ఆగ్రహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటు అధికారిక ప్రకటన రాలేదు కనుక ఇప్పటికైనా ప్రజా దర్బార్ అని పేరు మార్చి సరైన వినయపూర్వకమైన నామకరణం చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ పెద్ద ఎత్తున ఫిరాయింపులకు తెరలేపిన సంగతి తెలిసిందే బీఆర్ఎస్కు అదే శాపంగా మారింది రోజుకో 2 రోజులకు ఒకసారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు తమ ఎమ్మెల్యేలో ఎవరెప్పుడు జంప్ చేస్తారో అనే భయం బీఆర్ఎస్ అగ్రనేతల్లో నెలకొంది తాజాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కేసీఆర్కు ఝలకిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
శుక్రవారం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 28కి చేరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అధికార పార్టీకి ఒక్కరంటే ఒక ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తోంది. మరో 6 గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ఒక రూపాయి పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మా పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్న కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, నీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రోడ్డు మీద వెళుతుండగా తన కాన్వాయ్ ఆపించి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను విన్నారు. పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రోడ్డు మీద వెళ్తుండగా ప్రజలను చూసి ఆగడం, కార్య విజ్ఞప్తులు స్వీకరించడం విశేషమే. అయితే రోడ్డు పక్కన నిలిచి ఉన్న ప్రజల్లో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్చావతి కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి భార్య తన బిడ్డ చదువు కోసం రోడ్డు పక్కన చేతిలో వినతి పత్రంతో నిల్చుని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారా అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. సివేరి సోమ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున 6 ఎమ్మెల్యేగా గెలిచారు. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున స్వల్ప మెజార్టీతో గెలిచారు. 2014లో కిడారి సర్వేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తర్వాతి పరిణామాలలో సర్వేశ్వరరావు కూడా తెలుగుదేశంలో చేరారు. 2018లో ఈ ఇద్దరు నాయకులు ఒక పార్టీ కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా నక్సలైట్లు అటకాయించి ఇద్దరిని కాల్చి చంపారు. అయితే ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్న సందేహం ఏంటంటే, ఒక టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబం తమ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా చేతిలో వినతి పత్రంతో రోడ్డు మీద నిల్చునే స్థితిలో ఉందా అని అనుకుంటున్నారు. తన బిడ్డ చదువుకు ఆదుకోవాలని ఆమె కొడుకు సహా వచ్చి రోడ్డు మీద నిల్చుని ఉండడం ఆశ్చర్యకరం. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి ఆమెతో మాట్లాడి పిల్లవాడి చదువు బాధ్యత మొత్తం తాను చూస్తానని అనడం మంచి పరిణామం. అయితే ఒకప్పటి తమ ఎమ్మెల్యే భార్య నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని సీఎంను కలిసే స్థితిలో లేకపోవడం పట్ల టీడీపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు. కొత్త ఐడియాలు చేయడంలో తప్పులేదు, కానీ ఆ ఆలోచనల వల్ల జనం మీద భారం పడకుండా ఉండాలి. ఇప్పటికే చాలా రోడ్లు జాతీయ రహదారులుగా మారి టోల్ గేట్లు పెట్టి జనాల దగ్గర నుంచి భారీగా వసూళ్లు సాగిస్తున్నారు. ఏళ్లు పూళ్లు గడిచినా ఆ టోల్ బాకీలు బాధలు తప్పడం లేదు. ఇప్పుడు స్టేట్ రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడితే ఎలా ఉంటుంది? బైక్లు, ఆటోల సంగతి సరే, వాళ్ళకు ఫ్రీ ఉంటుంది, కానీ కార్లు అన్నది కామన్ అయిపోయిన కాలం కదా. ఇంతకీ ఈ విషయం ఏంటంటే, ఆంధ్రలోని రద్దీగా ఉండే స్టేట్ రోడ్లను గుర్తించమని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాంటి బిజీగా ఉండే స్టేట్ రోడ్లను గుర్తించి బీఓటీ పద్ధతిన ఇవ్వాలన్నది ఆయన ఆలోచన. బీఓటీ అంటే నిర్మించు, నిర్వహించు, బదలాయించు. అంటే ఓ రోడ్డు అభివృద్ధికి ఎంత ఖర్చు అవుతుందో గుత్తేదారునే పెట్టుకుంటాడు. ఇన్నేళ్ల పాటు నిర్వహిస్తాడు. తన పెట్టుబడి వెనక్కి వచ్చే వరకు టోల్ వసూలు చేసుకుంటాడు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు. కానీ ఈ టోల్ వసూళ్లే దశాబ్దాల తరబడి సాగుతూ ఉంటుంది. పెట్టిన కోట్ల పెట్టుబడి, దాని వడ్డీలు, ఏళ్ల కొద్దీ నిర్వహణ ఖర్చులు కలిపి అన్నమాట. మరి ఇది జనం మీద భారమే కదా. ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా జనం మీద భారం వేయడం అవుతుంది. కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారులన్నీ ఈ ప్రాతిపదికనే అభివృద్ధి చేస్తూ వస్తోంది. జాతీయ రహదారి మీదకు వస్తే చాలు టోల్ వాచిపోతోంది. ఇక స్టేట్ రోడ్ల మీద కూడా అంటే కార్లు పక్కన పెట్టి బైక్ల మీద తిరగాల్సిందే జనాలు. ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.